ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం చదివితే గనక ఆయన పొందిన దెబ్బలలో మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తును పంచగాయాల ద్వారా ఏం చేశారంటే యేసుక్రీస్తును 5 రకాలుగా గాయపరిచారు. డొక్కల్లో పరిచారు, ముళ్ళ కిరీటం పెట్టి రక్తము కారింది. అలాగనే ఈపు మీద కొట్టారు, చెళ్ళుమని ఏం చేశారంటే చరిచారు, కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు. కాబట్టి డొక్కల్లో పొడిచారు. ఇవన్నీ కూడా ఆయన పొందినటువంటి దెబ్బలలో కారినటువంటి రక్తము ద్వారా ఈరోజు పాపికి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు నీవు పొందినటువంటి ఆయన పొందినటువంటి దెబ్బల వలన నీ పాప జీవితానికి అదే సమయంలో నీ రోత జీవితానికి అదే సమయంలో పరలోక రాజ్యంలోనికి నువ్వు చేరాలి అంటే నీ పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరిగి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉందని నమ్మి ఆయన వైపు చూస్తే గనక ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థపరచబడటం మాత్రమే కాదు, యేసు రక్తం ద్వారా స్వస్థత మాత్రమే కాదు, యేసు రక్తం నిన్ను నిత్యరాజ్యములోని కూడా వారసునిగా ఏం చేస్తుందంటే మారుస్తుంది. కాబట్టి యేసు రక్తము యేసు రక్తంలో విడుదల, యేసు రక్తములో విమోచన, యేసు రక్తములో క్షమాపణ ఉందని గమనించి అట్టి క్రీస్తుని కలిగి సొంత రక్షకునిగా అంగీకరించు. ఆమేన్.